బ్రో రాయన్ మూవీ సో ఇప్పుడే చూసి రావడం జరిగింది. అంటే ఓకే బానే ఉంది, బట్ కానీ ఈ అసురన్ను వడ చెన్నై ఈ లెవెల్ అయితే లేదనమాట. కొంచెం ధనుష్ డైరెక్షన్ కదా ఈ మూవీ వచ్చేసి, కొంచెం వెట్రిమారన్ డైరెక్షన్ స్టైల్ లాగానే ఉంది ఈ మూవీ కూడా. బట్ కానీ వెట్రిమారన్ మూవీలో ఉండే అంత ఇప్పుడు అసురన్ను వడ చెన్నైలో ఉండే అంత ఇంటెన్స్ స్క్రీన్ ప్లే, ఆ లెవెల్ స్టోరీ బిల్డింగ్ కానీ ఆ లెవెల్ కంటెంట్ కానీ అంత లేదు. బట్ ఓకే బానే ఉంది. ఎస్ 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 అట్లా అలా ఏం లేదు. ఇంకా డైరెక్షన్ బానే ఉంది కానీ ఇంకొంచెం స్క్రీన్ ప్లే ఇంకా చాలా బెటర్ గా తీసినట్టే బాగుండేది. బట్ ధనుష్ యాక్టింగ్ కావచ్చు, సందీప్ కిషన్ యాక్టింగ్, ఇంకా కాళిదాస్ జయరామన్ యాక్టింగ్, ముఖ్యంగా వీళ్ళ ముగ్గురు కంటే ధనుష్ చెల్లెలుగా చేసిండే అమ్మాయి తుషార విజయన్, ఆ అమ్మాయి అయితే యాక్టింగ్ రగతీసింది అనమాట. తమిళ అమ్మాయి, దిండుగల్ అమ్మాయి యాక్టింగ్ రగతీసింది. అండ్ సో అది యాక్టింగ్ బాగుంది. హైలైట్ సీన్స్ అంటే ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్ ఎక్సలెంట్ గా ఉంటుంది. మళ్ళీ మూవీకే ఎక్సలెంట్ అంటే సెకండ్ హాఫ్ లో ఒక సీన్ ఉంటుంది, క్లినిక్ లో ఒక ఫైట్ ఉంటుంది అనమాట. అది నెక్స్ట్ లెవెల్ ఫైట్. ఇట్లాంటి గూస్ బంప్స్ ఇచ్చే సీన్స్ సీరియస్లీ వాళ్ళ సిస్టర్ ని చూస్తా ఉంటే లేడీస్ కి ఇంత పవర్ఫుల్ క్యారెక్టర్ నిజంగా చాలా మంచి పని చేస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్య వస్తా ఉన్నాయి లేడీస్ కి మంచి పవర్ఫుల్ క్యారెక్టర్స్ అంతా కూడా. దీంట్లో కూడా వాళ్ళ చెల్లెలకి మంచి పవర్ఫుల్ క్యారెక్టర్. అంటే ఈ మూవీలో హీరోయిన్ అనేది లేదు, ఏదో సందీప్ కిషన్ కి అపర్ణ ఉంది కానీ హీరోయిన్ అనేది లేదు. కానీ హీరోయిన్ డెఫినెట్లీ ధనుష్ వాళ్ళ చెల్లెలే ఈ మూవీకి హీరోయిన్ అని మనం చెప్పొచ్చు అనమాట. అలా ఏం లేదు, కాకపోతే ఇది కొంచెం ధనుష్ స్టైల్లో ఉందన్నమాట. నేను ఇంకా కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తాను. మనకేంటంటే మూవీ చూసేటప్పుడు అక్కడక్కడ అరే ఇంకొంచెం బెటర్ గా పెట్టిండొచ్చు కదా, ఏదో జస్ట్ గూస్ బంప్స్ వచ్చే సీన్స్ ఒక 3-4 ఉంటుందంటే, ఇంటర్వెల్ ముందర సీను, సెకండ్ హాఫ్ లో ఒక 2-3 సీన్లు ఉంటుంది. ఇంకా చాలా బెటర్ గా పెట్టిండొచ్చు కదా. ఇప్పుడు మనకు వడ చెన్నై కావచ్చు, అసురన్ కావచ్చు, చూసేటప్పుడు ఏ లెవెల్ ఇంటెన్స్ గా మనం చూస్తామో అది కొంచెం మిస్ అయింది అనమాట. బట్ కానీ ఓవరాల్ గా మూవీ నాకు అబవ్ ఎవరేజ్ అనే నాకు అనిపించింది. చూస్తున్నారుగా మీరే చాలా అద్భుతంగా ఉంది. ఒక చిన్న సినిమాని అద్భుతంగా ఆదరిస్తున్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే, చూసుకుంటే ఇప్పటి వరకు ప్రతి మూవీ ఒక క్లాస్ అనుకోవచ్చు, ఒక మాస్ అనుకోవచ్చు. ఈ మూవీలో మాత్రం ఒక క్రేజీ, అంటే చూడలేని మంచి ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కదా. యాక్చువల్లీ ఇది ఒక క్లాసిక్ అండి. ఎందుకు క్లాసిక్ అన్నా అంటే ఈ రోజు నుంచి దాదాపు 1.5 year బ్యాక్ పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతుల కోసం, పూలు పండించే కార్మికుల కోసం అతను ఒక ఉద్యమం చేశాడు. అది మీరు అప్పుడు ఎంతవరకు రీచ్ అయిందో తెలియదు కానీ అది ఈ మూవీలో రీచ్ అయింది. ఆయన చెప్పిన ఒక పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు, పువ్వులు అంటే రోజా పూలు కానీ బంతి పూలు కానీ ఏదైనా దాని లైఫ్ మార్నింగ్ వస్తే సాయంత్రానికి అయిపోతుంది. సో అట్లాంటి లైఫ్ ఈ రైతులది, దయచేసి వాళ్ళని కాపాడండి అని ఆయన సెంట్రల్కి చాలా మందికి ఆయన బాగా రిక్వెస్ట్ చేశారు. సో అప్పుడు ఎంతవరకు రీచ్ అని తెలియదు కానీ ఈ మూవీ ద్వారా ఇదే పాయింట్, రైతుల భవిష్యత్ ఏంటి, రైతుల లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, సో డబ్బుకి ఎథిక్స్కి మధ్య సాగే ఒక మంచి కథ అండి. ఇట్లాంటి కథలు చాలా తక్కువ వస్తుంటాయి, వచ్చినప్పుడు మనం ఆదరించాలి. రాజ్ తరుణ్ గారు అలాగే హీరోయిన్ గారు వీళ్ళిద్దరితో మీరు వర్క్ చేసేటప్పుడు ఎలా ఉన్నది మీకు? యాక్చువల్లీ హీరోయిన్ తో నేను వర్క్ చేయలేదండి, ఎందుకంటే హీరోయిన్ తో సీన్స్ లేవు. బట్ రాజ్ తరుణ్ తో నాకు ఒక 3-4 సీన్స్ ఉన్నాయి ఫైట్స్ విషయంలో. కానీ రాజ్ తరుణ్ వచ్చి కొట్టి పడేసేది, ఫస్ట్ నన్నే హిట్ చేస్తాడు. కొట్టినప్పుడు కూడా రాజ్ తరుణ్ బాబాయ్ ఎలా ఉంది, ఓకేనా బాబాయ్ అని చెప్పేసి చాలా మంచి, చాలా అంటే అతను హీరో అయినా సరే ఎటువంటి ఈగో లేకుండా చాలా డౌన్ టు ఎర్త్ గా ఉంటాడు. ఎందుకంటే మేము అతనితో 30 days వర్క్ చేసాం, మాకు తెలుసు అతని గురించి, పర్సనల్ గా నాకు తెలుసు. అటువంటి చాలా చాలా డౌన్ టు ఎర్త్ క్యాండిడేట్ అండి, చాలా మంచి వ్యక్తి. అన్న మూవీస్ ఇప్పుడు చాలా మూవీస్ అయితే రిలీజ్ అయినాయి ఈ వీక్ లో, కానీ ఈ మూవీ చూడొచ్చు అంటే ఆడియన్స్ మీరు ఏం చెప్తారు ఈజ్ ఆర్టిస్ట్ గా? ఎగ్జాక్ట్లీ నేను చెప్పాలంటే ఇప్పుడు చాలా కొన్ని ఇతర భాషల మూవీలు కూడా రిలీజ్ అయ్యాయి, బట్ మన స్టేట్ తెలుగు మూవీ రిలీజ్ అయింది. మీరు హ్యాపీగా ఇంట్లో పిల్లలతో, హ్యాపీగా మన చెల్లి వాళ్ళతో, మన ఇంట్లో అమ్మ నాన్నతో హ్యాపీగా వచ్చి ఎటువంటి అసభ్యకరమైన సీన్స్ లేకుండా చాలా అద్భుతంగా ఉంది. ఒక ఫీల్ గుడ్ మూవీ, సరదాగా ఆద్యంతం సాగిపోతుంది. మీరు చూడండి, ఫస్ట్ హాఫ్ ఎలా అయిపోయిందో తెలియదు, సెకండ్ హాఫ్ లో చాలా ఎమోషన్ ఉంటుంది. ప్లీజ్ కమ్ వాచ్ ఆన్ థియేటర్స్ ఓన్లీ. థ్యాంక్ యూ.